దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శనివారపు వేకువజాము ప్రార్థనలు. మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా అని స్తుతి పాడుడి. హల్లెలూయా హల్లెలూయా అని స్తుతి పాడుడి. ఆనంద గీతాలు ఆలాపించుడి, ఆనంద గీతాలు ఆలాపించుడి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు అని కొనియాడండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు అని కొనియాడండి. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. కనురెప్పవోలె కాచుచున్నాడయ్యా, కునుకైన వేయడయ్యా యేసయ్యా. కనురెప్పవోలె కాచుచున్నాడయ్యా, కునుకైన వేయడయ్యా యేసయ్యా. నిజమైన దేవుడయ్యా, నీ గురి నిలుపయ్యా, నిన్ను కాచినాడయ్యా, నీ దేవుడైనాడయ్యా. హల్లెలూయా ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. నీ కోసం నా కోసం వచ్చాడయ్యా, నిలువెల్లా తన రక్తంతో కడిగాడయ్యా. నీ కోసం నా కోసం వచ్చాడయ్యా, నిలువెల్లా తన రక్తంతో కడిగాడయ్యా. తన ప్రాణం పెట్టెనయ్యా, విమోచించినాడయ్యా, నిన్ను కాచినాడయ్యా, నీ దేవుడైనాడయ్యా. హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా ఓ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున
నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. నిర్గమాకాండము 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3 నర, దాని ఎత్తు 3 నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవ్వను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3 నర. మరియు ఆ 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నకిషి పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీదను కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3 నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్ద పైని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మ కర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాలములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషి పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలు మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండిను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాద రూపమైన 4 కలశములు ఉండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నకిషి పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర
చెప్పను మేలిమి బంగారుతో చేశాను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేశాను. మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేశాను. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దాని మోయు మోతుకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువన వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను. నిర్గమాకాండము 38వ అధ్యాయం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడిని చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకరాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును, దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణమును చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కునున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కన అనగా ఇరువు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్న నారివి. స్తంభములు దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్చబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణముల గలదియు పేనిన సన్న నారతో చేయబడినదినైనా బుటా పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యోధా గోత్రికుడైన హూరు మనవడును, ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీషామాకు కుమారుడునైన అహోలీయాబు
అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీల, ధూమ్ర, రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డ తెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడిను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 208 మణుగుల 2400 తులములు. ఇతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకును మేకులన్నిటినీ చేశాను. నిర్గమాకాండము 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠ వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఏఫోదును చేసెను. నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అవి కూర్చబడిను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల పేనిన సన్న నారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయులు పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏపోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏపోదు పని వలె బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు, జేనెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేదిక, మరకతముల గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంత మణుగుల గల పంక్తి రెండవది. గారుత్మతకము, యష్మురాయి, ఇంద్రనీలమును గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి 4వది. వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదికింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున 12 గోత్రముల పేర్లు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమును మేలి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు, 2 బంగారపు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరముల్లో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను
ఆ 2 జవలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుట ప్రక్కను ఏఫోదు 2 భుజఖండములకు దిగువన వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండానట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీల సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేశాను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గూటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల దోమ్ర రక్త వర్ణములు గల పేరిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి ఆ అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయిలను, సన్న నార పాగాను, అందమైన కొల్లాయిలను, పేనిన సన్న నార లాగులను, నీల దోమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దాని నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేశారు. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్ర వత్సల తోళ్లు పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోత కర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీప వృక్షమును, సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలా ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దాని కుండు, ఇత్తడి జల్లెడను, దాని మోత కర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్ష గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు శనివారం ఉదయకాల ప్రార్థనలు, వేకుజాము ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తునామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ శనివారం దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా మరి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. రేపు ఆదివారం కనుక అందరూ సిద్ధ మనసుతో మమ్మల్ని అందరినీ రేపు ఆదివారం ఆరాధనకు చేర్చమని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నాతో కలిపి స్తుతి ఆరాధన చేయండి. పరిశుద్ధుడా, స్తోత్రం 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 తండ్రి.
సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 తండ్రి. జీవాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా సర్వ సృష్టిని ఏలువాడా స్తోత్రం 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 తండ్రి. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, సృష్టికర్త అయిన ప్రభువా యెహోవా, మా జీవము గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రం. నీ పోలికను మాకు అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. జీవవాయువును ఊది అయా జీవాత్మగా చేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయగల దేవుడా, మహోన్నతుడా, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. నిత్యుడకు తండ్రి స్తోత్రం. బలమైన దేవుడా స్తోత్రం. అయా సమాధానాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మా ఎడల కలిగి ఉన్నావు తండ్రి. మాకు రక్షణ ఆనందాన్ని కలుగచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని గణపరుస్తున్నాం. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నాయన నీ ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడా, ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి అయా ప్రాణము పెట్టించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. మా పాపముల నుండి విడిపించిన సర్వరక్షక నీకే వందనాలు. యేసు ప్రభువా రక్షకుడా నీకే వందనాలు. అభిషక్తుడా నీకే వందనాలు. మహోన్నతుడా నీకే వందనాలు. అయా మా కోటవు నీవే తండ్రి. మా కొండవు నీవే తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. మా రక్షణ శృంగము నీవే తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయా ఇదిగో నాయన విస్తారమైనటువంటి అయా మరి తైలమును తీసుకొచ్చి నీ సన్నిధిలో అర్పించి మేము రుణం తీర్చుకోగలమా తండ్రి. అయా ఏమని వర్ణించగలం తండ్రి. అయా మాకు అయా నిన్ను వర్ణించడానికి పదములు ఈ లోకంలో సరిపోవు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు తండ్రి. కృపామయుడా, కృప గల దేవుడా, అయా ఇదిగో నాయన నీడవలే మమ్మల్ని అయా ఎల్లప్పుడూ అనుసరిస్తూ మమ్మల్ని కాచి కాపాడుతూ రక్షించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అబ్రహాము దేవుడా స్తోత్రము. ఇస్సాకు దేవుడా స్తోత్రము. యాకోబు దేవుడా స్తోత్రము 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 తండ్రి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడా స్తోత్రము. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడా స్తోత్రము. అయా తన సంతతి వారికి ఈ వాగ్దానము నెరవేర్చడం కొరకై అయా నిర్గమాకాండంలో దిగి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అద్భుత కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహత్కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహిమలు చూపిన దేవుడా నీకే స్తోత్రము 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 తండ్రి. ఐగుప్తు దేశమంతటా అయా నీళ్లను రక్తముగా మార్చి అయా నీ ప్రజలు మాత్రము తాగడానికి నీళ్లను ఉంచిన దేవుడా సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. 3 దినములు ఐగుప్తు దేశమంతటిని చీకటిని కలుగజేసి అయా గోషేను ప్రాంతంలో నీ ప్రజలు నివసించు నీ ప్రాంతంలో నీవు వెలుగుగా వారికి వెలుగునిచ్చిన దేవుడా సర్వశక్తి మంతుడా ఆశ్చర్యకరుడా నీకే 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 స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగో నైనా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. పగటి వేళ మేఘస్తంభముగా తోడుగా ఉన్న దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. మారాజరమును మధురముగా మార్చిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. బండ నుండి మధుర జలములను రప్పించిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా ఇదిగో నైనా మరి మాంసము కావాలని
వారు అడిగినప్పుడు నాయన వారి గృహముల మీదకు, వారి ఇళ్ల మీదకు, వారి గుడారాల మీదకు పూరేళ్లను రప్పించి వారి ఆకలి తీర్చిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకక నిద్రించక కాంటికి రెప్పవలె కాచుచున్న సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు మహిమ ఘనత ప్రభావము ఆరోపించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మరి యోర్దాను అడ్డు వచ్చినప్పుడు దానిని గట్టులు వెంబడి ప్రవహింపచేసి, అయా నీ యాజకులు నాయన వారి యొక్క పాదములను యోర్దాను నదిలో ఉంచినప్పుడు యోర్దాను నదిని ఆరిపోజేసి, అయా మరి గట్టులు వెంబడి ప్రవహింపజేసి యోర్దానును దాటించిన సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు వందనాలు, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఎరుకో పట్టణం అడ్డుగా వచ్చినప్పుడు దాని గోడలను అయా కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి ఎరుకో గోడలను కూల్చి వేసిన సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు వందనాలు, నీ నామమునకు వందనాలు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం. అయా నీవు అద్భుతాలు చేయబోతున్నావు స్తోత్రం తండ్రి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన యెహోవా వంటి పోలినవాడు, ఈ యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని మోషే చెప్తున్నాడు ప్రభా. నిజమే నాయనా. అయా మేము ఎంతో ధన్యులం ప్రభా. నీవు ఇంతమంది లోకములో ఉండగా అయా నీవు మమ్మల్ని రక్షించావు. ఇంతమంది లోకములో అయా పాపములో పడిపోయి ఉండగా అయా పాపము నుండి మమ్మల్ని రక్షించావు. మా జీవితం ఎంత గొప్పది నాయన, ఎంత ధన్యకరమైనది నాయన. ఈ యొక్క నాయన శనివారము మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న నీ బిడ్డలందరూ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా నీ నామాన్ని ఘనపరుస్తూ ముందుకు వెళుతున్నారు గనుక వారి మీద నీ అభిషేకం ఉంచండి. నేను ప్రార్థిస్తుండగా ప్రభువా, నీ బిడ్డల మీదకు నీ పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చును గాక. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొంచుకుంటున్నారో ప్రభువా, వారి మీద నీ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారి మీదకు దిగి వచ్చును గాక. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా అయా ఎందరైతే అయా మాతో సహా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా అయా మరి ఇతరితర క్రియల ద్వారా చేసిన అపరాధములు ఉన్నవో నీ పాద సన్నిధిలో ఉదయకాల సమయంలో మోకరించి ఒప్పుకొనుచున్నాం. మా అపరాధములను క్షమించుము తండ్రి, మా అపరాధములను క్షమించుము తండ్రి. నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడుగుము తండ్రి, నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మీరు పరిశుద్ధులు గనుక మేమును పరిశుద్ధులం అవ్వడానికి ప్రయత్నిస్తున్న వారమే కనుక అయా నీ కృపను గ్రహించండి. పాపం అనే బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించండి. పాపమని చెరసాలలో నుంచి మమ్మల్ని బయటకు రప్పించండి. ఐగుప్తు నుండి చెర నుండి విడిపించిన సర్వశక్తి గల దేవుడా, ఈ పాపమని బంధకముల నుండి మమ్మల్ని విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా పాపములు ఒప్పుకుంటూ అయా నీ పాద సన్నిధిలో మాకు పాప క్షమాపణ దొరికిందని నమ్ముతూ మేము ముందుకు వెళుతున్నాం. ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించావు. మరి ఈ శనివారం ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి అయా ఉదయమైన లేచాం. రేపు ఆదివారం నాయన నీ పాద సన్నిధిలో మేమందరము వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా పిల్లలను సిద్ధపరచండి. మా గృహము నివాసులను మీరు సిద్ధపరచండి. మా సంఘాన్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ తండ్రిని సిద్ధపరచండి. అయా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో జరుగుతున్న ప్రతి సంఘమును మీరు సిద్ధపరచండి. సంఘ కాపురుల యొక్క కుటుంబములను, ఆత్మీయ కుటుంబములను మీరు సిద్ధపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా ప్రభు బలలో పాలు పంచుకోవడానికి సిద్ధబాటు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధ మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో మనసారా ఆరాధించడానికి అయా స్వరమెత్తి నీ నామాన్ని కీర్తించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి వారిని సిద్ధపరచండి నాయన, వారిని బలపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా తమ పాపములు ఒప్పుకొని మనసారా ప్రార్థన చేసి, మనసారా ఆ యొక్క ఆరాధన చేసి, అదేవిధంగా మనసారా ప్రార్థన చేసి మేలులు పొందుకుని కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి.
అదేవిధంగా మరి ఇదిగోనైనా ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి అయా. నీకే వందనాలు. ఆ సమాధాన బంధంతో రేపు ఆదివారపు మందిరానికి రావడానికి నీ కృప అనుగ్రహించండి అయా. కొయిర్ వారిని, మ్యూజిషియన్స్ను, మరి ఇదిగోనైనా ఆ యొక్క టీం వర్క్ చేస్తున్న ప్రతి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధిలో పనిచేయ కృపను వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము ఎన్నో దినాల నుండి మందిర స్థలం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మందిర స్థలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ఆ యొక్క మందిర స్థలము కొనడమే కాకుండా ఒక చక్కని మందిరము నిర్మించబడినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ ఒక చక్కని మందిర నిర్మాణము జరుగులాగిన నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయన. నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను నీ బిడ్డల మీదను కుమ్మరించండి ప్రభా. మరి మొట్టమొదటిగా మరి ఎంతోమంది ప్రభా రక్షణ లేని వారి గురించి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రావట్లేదు. కుటుంబం అంతా కలిసి నేను ఆరాధించడానికి సమయం ఉన్న వారు రాలేకపోతున్నారు, ఎందుకంటే వారికి రక్షణ లేదు కనుక. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, రక్షణ లేని వారి కుటుంబంలో రక్షణను అనుగ్రహించండి అయ్యా. మరి ఎవరికైతే రక్షణ లేక వారు ఇక పాపమని ఊబిలో కూరికిపోయి ఉన్నారు, అలాంటి వారిని లేవనెత్తండి, రక్షణానందమును కరగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక జక్క ఇంటికి రక్షణ వచ్చిన రీతిగా ప్రతి ఇంటిలో రక్షణ ఆనంద సునాద గీతములు పాడులాగన నీ నామమున కలిసి కుటుంబ ప్రార్థన చేయలాగన ప్రతి వ్యక్తికి రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా, భర్తకు రక్షణ దయచేయండి, భార్యకు రక్షణ దయచేయండి, బిడ్డలకు రక్షణ దయచేయండి. ఎవరైతే రక్షణ లేక కుటుంబీలాడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఆనందమును కలుగచేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభువా, ఈ లోకంలో కావలసినవే కాదు, నీ నీతిని నీ నాయన రాజ్యమును మేము వెతకాలి తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. మొదట నీ నీతి కావాలి, నీ నాయన రాజ్యము వచ్చేలాగున నీ కృప అనుగ్రహించండి. నీ రాజ్యముకు మేము చేరుకునేలాగున సిద్ధపాటు మనసును దయచేయండి. నీతి కొరకు ఆకలి దప్పుల వారిగా జీవించులాగున, హృదయ శుద్ధి గల వారిగా మేము ఉండులాగున, కనికరము చూపించు వారిగా మేము ఉండులాగున అయా. నీ నిమిత్తము శ్రమైనను, హింసైనను, కరువైనను, కాటకమైనను మేము తట్టుకుని ఓర్చుకొని నీకై కనిపెట్టు వారిలాగా మమ్మల్ని మార్చండి, నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో ప్రభా, మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తుండగా మరి ఎవరికైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో నేను ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలము నీవిచ్చు బహుమానము తండ్రి, సర్వశక్తి గల దేవుడా అయా. వారి గర్భంలో ఎటువంటి ప్రాబ్లం ఉందో అయ్యో, భార్యలో ప్రాబ్లం ఉందో, భర్తలో ప్రాబ్లం ఉందో నువ్వు ఎరిగిన సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. అయా, వైద్యులకు పరమ వైద్యుడు కనుక వారు ఎటువంటి లోపమున్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా అది యేసు నామమున స్వస్థతగా కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత కలిగి గర్భఫలము వరకు అనుగ్రహించబడును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకుని గర్భఫలం కోసము ఎదురు చూస్తూ ఏకీభవించిన ప్రతి గర్భము యేసు నామమున తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మరి వివాహం గురించి ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగొన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది, గుణవంతురాలను దయచేయండి, గుణవంతుడను దయచేయండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రం. మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, మరి గుణవంతుడు కూడా అంతే నాయన. కనుక మరి నా సంఘ బిడ్డలకు ఈ ప్రార్థనలో పాలు పంచుకుని అనునిత్యము నీ సన్నిధిలో మరి గోజాడి వేడుకుంటూ అయా మనపూర్వకంగా అర్పణలు అర్పిస్తున్న ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యోగ్యులను జతపరచండి, కుటుంబంలో శాంతిగా సమాధానంగా ఇరు కుటుంబాల మధ్య సఖ్యతను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని మరి గర్భిణీ స్త్రీలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభువా. నీకే వందనాలు. అదేవిధంగా మరి ఎంతమంది పిల్లలైతే మరి చిన్న పిల్లలు ఎదుగుతున్నారో వారికి మంచి పౌష్టికమైన ఆహారం దయచేయండి. వారు చక్కగా ఎదుగునట్లు వారు నీ జ్ఞానమందు వయసునందు దేవా ఆయా మనుషుల దయందు దేవుని దయందు వారు వర్ధిల్లుతూ ఎదుగుతురు గాక. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఇదిగో ఆయా కోర్సుల నిమిత్తం కాలేజీలకు వెళ్తూ స్కూల్స్కి వెళ్తూ మరి తిరుగుతున్న బిడ్డలకు మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి
ప్రయాణములన్నిటిలో నీ కాపుదలను అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి కీడు జరగకుండా మరి నీ కాపుదలను అనుగ్రహించండి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. వారి చదువులు మీరు తోడుగా ఉండండి. మంచి తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని, నీ కరుణ కటాక్షములు వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలు ప్రభా తొట్టెళ్ళ పాటు పడకుండా నీ కౌగిట్లో భద్రపరచండి అయా. మరి ఎవరికి చెడు అలవాట్లకు లోను కాకుండా నీ కాపుదలను అనుగ్రహించండి అయా. యవన బిడ్డలు నీ సన్నిధిలో వాడబడులాగున, వారి తలంతులను వాడుకునేలాగున వట్టి మనుషును వారికి దయచేయండి. అంతేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఎవరికైతే మరి కాలేజీలో సీట్స్ కోసం వెతుకులాడుతున్నారు, ఉద్యోగంలో మరి మంచి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రభా వారు మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించండి నాయన. మరి ఇదిగో నాయన, ఈ సిటీలో నివసిస్తున్న వారు మరి ఎంతోమంది ప్రజలు మరి ప్రార్థనలో పాల్పంచుకున్న వారు గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఇదిగో నాయన, అబ్రహాం ఆ దేశమునందున వెళ్ళిన తర్వాత వెంటనే గుడారం వేసుకున్నాడు. మరి చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఎన్నో దినాల నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవ ఒక మంచి గృహాన్ని అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, వెహికల్స్ లేని బాధపడుతున్న వారికి వెహికల్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి. దీర్ఘకాల రోగాలను తీసివేయండి అయా. మందు లేని రోగాలను తీసివేయండి అయా. ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభా. అయా, దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి నేను బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత, 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడు దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా, ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక. వారు నీ మహత్ కార్యములు చూతురు గాక. వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా, నీ గొప్ప కార్యములు వారు చూతురు గాక. నీ మహిమలు వారు చూతురుగాక. నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా, నీ ప్రార్థన, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన. ఆర్థిక సమస్యల్లో నాన్న విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలుగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా, మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే
ప్రభు వారు మోసం చేశారు నాయన. అయా ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగో నాయన నా బిడ్డలు అయా మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాము నాయన. అయా నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఎవరైతే మరిదిగోనైనా వ్యాపారం చేస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలు ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నారో నీ కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచు నాకు నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభువా. అయా మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయా మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక
లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే. దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కుమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా, నమ్మేటువంటి వారు, అయా నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా, మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా, మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా, నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని మీరు దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. ఇదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులము తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా, భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా.
అయా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇదిగో నాయన, మా దగ్గర ఉన్నవి తక్కువ నాయన. అయా జరగవలసిన మరి ఇదిగో నాయన డీల్ విషయంలోనూ, తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన? నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాన్ని వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము: వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం. అండ్ కమ్ టు జియోన్ విత్ సాంగ్స్
and everlasting by upon their head. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. Isaiah 35th chapter 10th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల తలల మీద నిత్యానందం ఉండునని దేవుడు వాగ్దానం చేశాడు. వారు ఆనందంతో సంతోషంతో ఎల్లప్పుడూ ప్రభు సన్నిధికి వచ్చెదరు అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీ దుఃఖము, మీ నిట్టూర్పు ఈ సాయంకాలం కల్లా దేవుడు అద్భుత రీతిగా వాటన్నిటి నుండి విడిపించబోతున్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడటి కృప నీకు కలగజేయునుగాక. ఆమేన్.